జగన్‌కి బాగా వ్యతిరేకత ఉంది. ఓకే. అట్లా చూస్తుంటాం గదా! ఆ విధంగా ఆలోచిస్తే కొద్దిగా టీడీపీకి ఎక్కువ అనుకూలం ఉందని అనిపిస్తుంది. కానీ చాలా మంది వైసీపీ కూడా సంక్షేమ పథకాలు బాగా చేసింది. మనీ అందరికి పంచింది. అరే ప్రభుత్వం అధికారం ఉంటే ఎవడైనా పెడతాడన్న. పథకాలు పెట్టుడేముంది? ఇంట్లోకెళ్ళి ఇస్తాడా? ఎవడైనా సరే తెలంగాణ గాని, ఆంధ్ర గాని ఎక్కడైనా సరే ఎవడు పెట్టినప్పటి పథకాలు పెట్టినప్పటికి కూడా ఎవడు సొంత డబ్బులు ఎవడు ఇయ్యడు. ప్రజల డబ్బే ప్రజలకు పంచుతారు. గట్టిగా ఇన్నాళ్ళు చంద్రబాబు ఉన్నప్పుడు ఎప్పుడు పంచలేదుగా. ఆ! చంద్రబాబు ఉన్నప్పుడు ఎప్పుడు పంచలేదు. పంచందే ఎందుకైతారన్న సీఎం అర్థమైందా? ఇప్పుడు ప్రాపర్‌గా చెప్పాలంటే నాది ఏపీ గాదు. ఓకేనా? అక్కడ ఏమొస్తుంది, ఎంతవరకు వస్తుందనేది నాకు అవగాహన అయితే గట్టిగా లేదు గానీ, సోషల్ మీడియా ద్వారా ఉన్న నాలెడ్జ్ ప్రకారం నేను చెప్పగలుగుతున్నా అది మెయిన్. అంటే చంద్రబాబు నాయుడుకి జగన్ గారికి మధ్య తేడా ఏంటంటారు? అట్లని ఇప్పుడు డిఫరెన్స్ అంటే ఉంటదన్న పాలన పైన పబ్లికే నిర్ణయిస్తారు దాన్ని. అర్థమైతుందా? ఎవరు ఎంత వరకు చేయగలుగుతున్నారు, ఏది ఎంతవరకు న్యాయం జరుగుతుంది ప్రజలకనేది మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ. అర్థమైతుంది. ఇప్పుడు ఆ మాత్రం తెలుసుకుంటే తెలుస్తుంది కదా! ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి అప్‌డేట్ వస్తది. ఆయనను తిట్టడం గాని, అది చేయడం గాని, ఇది చేయడం గాని ఇప్పుడు నేను అనొద్దు ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండొచ్చు. జగన్ గాని జగన్ సైకో అంటారు అందరూ. ఎందుకంటారు? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నోడికి ఎవడు మాట్లాడతాడు అట్లా కావాలని? ఎవరు మాట్లాడరు. ఆయన చేసే పనులు నచ్చకనే కదా వ్యతిరేకత అనేది ఏర్పడుతది. ఆయనకు నమ్మి ప్రభుత్వాన్ని అప్పజెప్పినప్పుడు ఏది మంత్రి సీఎం పదవి ఇచ్చినప్పుడు ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంటది. ఈ ఒక్కసారికి అయిపోదు కదా ప్రభుత్వం అనేది. ఎవరికైనా ఆశ ఉంటది. ఇప్పుడు, రేపు అనే ప్రతి దాని మీద ఉంటది. ఇప్పుడు మంచిగా చేస్తేనే రేపటికి ముందుకెళ్తాం. ఉన్నది కదా ఇంతవరకే వాడుకుంటా తర్వాత నన్ను ఎవడేం చేస్తాడు అనుకుంటే ప్రజలే నిర్ణయిస్తారు దాన్ని. ప్రజలే చెప్తారు. అది ఆ రకంగా ఉంటది. ఇదే 2024లో టీడీపీ జనసేన పొత్తు అయితే అధికారంలోకి వస్తదంటారు. ఇక పొత్తయినా కాకుండా టీడీపీ అయితే వస్తది బస్. ఎందుకంటే జనసేన మీద నాకు కూడా ఇదివరకు కొద్దిగా ట్రస్ట్ ఉండే పవన్ కళ్యాణ్ అంటే మంచి ఫ్యాన్ అయితే కాదు గానీ, ఇష్టం అనేది ఒకటి ఉంటది కదా! పబ్లిక్ ఒపీనియన్ బట్టి. ఆయన వ్యక్తిగతంగా మంచి వ్యక్తే. మంచికి కూడా మంచి సహాయం చేస్తాడు అట్లని కాదు. కాకపోతే ఏందంటే ఆయన సొంతంగా పార్టీ పెట్టినప్పుడు నిలబడాలి. రాజకీయంలోకి వచ్చిన తర్వాత పబ్లిక్ మంచి చేయాలని ఎవడైతే కోరుకుంటాడో, వాడు కొద్దిగా రిజల్ట్ వచ్చేంత వరకు నిలబడాలి. అది కాకుండా ఆయనకేం ఫాలోయింగ్ ఉండే బాగానే. ఒకటేసారి రావాలంటే ఎవడొస్తాడు? ఎవడి వల్ల కాదు. రాజకీయం ఇది సినిమా ఇండస్ట్రీ కాదు కదా! ఏదో ఎడిట్ చేసి కొట్టంగానే సపోర్ట్‌లు కొట్టడానికి. అయినా గాని కొద్దిగా నిలబడుంటే కొన్ని రోజుల తర్వాతనే రిజల్ట్ ఆయనకు దక్కేది. బట్ ఇప్పుడు ఏంటి అంటే కొద్దిగా క్రేజ్ అనేది పోయింది. పబ్లిక్‌లో పడిపోయింది. పవన్ కళ్యాణ్ అంటే జ జిందాబాద్‌లు కొట్టినోళ్ళే పోయి చీలు కొడుతుర్రు. వాడా వీడన్నట్టు దరిద్రంగా మాట్లాడుతుర్రు సోషల్ మీడియాలో. ఆ రకంగా అయిపోయింది అట్లా.